హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐట్రీ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అయిన పృథ్వీ గారు. ముఖ్యంగా H1B వీసా మీద ఎవరైతే యూఎస్లో ఉన్నారో వాళ్ళు జాబ్ పోయినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళకున్న ఆప్షన్స్ ఏంటో తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ సార్, H1B మీద యూఎస్లో సెటిల్ అయిన వాళ్ళు కానీ ఐ మీన్ జాబ్ చేస్తున్న వాళ్ళు వాళ్ళ పరిస్థితి జాబ్ పోయాక ఏ విధంగా ఉంటుంది, తర్వాత వాళ్ళకుండే ఆప్షన్స్ ఏంటి? ఈ H1B వీసా అంటే మనకి ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం. L1 వీసా మీద వెళ్ళి లేకపోతే H1B వీసా మీద. L1 అంటే ఆల్రెడీ ఇక్కడ ఎగ్జిస్టింగ్ జాబ్స్ చేస్తూ వాళ్ళు తీసుకుని అక్కడికి వెళ్ళటం. సెకండ్ థింగ్ ఏంటంటే H1B వీసా సర్చింగ్ ఆఫ్ జాబ్ మీద వెళ్ళిన వాళ్ళు. మనకి ఈ H1B వీసా మీద వెళ్తే అక్కడ కష్టాలు అన్నది ఇప్పుడు కొంచెం మనం అధైర్యపడుతున్న కారణం ఏంటంటే కొత్త గవర్నమెంట్ వచ్చింది, ఏం తీసుకుంటారో ఏ నిర్ణయం తీసుకుంటారో అన్న దాని మీద ఒకటి. జనరల్గా ఏంటంటే H1B వీసా మీద ఎవరైనా అక్కడికి వెళ్ళి ఏదైనా జాబ్ కనుక వాళ్ళకి కాంట్రాక్ట్ అయిపోయి కానీ కంటిన్యూ అవుదాం అనుకుంటే ఫ్రీగా 60 days టైం వస్తుంది వాళ్ళకి. 60 daysలో నువ్వు మళ్ళీ ఇంకో జాబ్ ఎత్తుక్కోవచ్చు. నువ్వు ఫస్ట్ ఆప్షన్ ఇండియాకి వచ్చేయటం, ఇండియాకి రావాలి. లేదు నేను అక్కడ కంటిన్యూ అవుతాను, నాకు బెటర్ ఆపర్చునిటీస్ వస్తాయి, నాకు ఇంకా హోప్స్ ఉన్నాయి దీని మీద అని చెప్పేసి అనుకుంటే కనుక B4 వీసా అని చెప్పి దానికి షిఫ్ట్ అవుతారు. దాంట్లో 6 months పర్మిషన్ ఇస్తాడు. 6 months పర్మిషన్ లోపల నువ్వు మళ్ళీ జాబ్ ఎత్తుక్కుని నువ్వు మళ్ళీ అక్కడ కొత్త జాబ్కి నీ రెజ్యూమ్ తోటి నువ్వు కొత్త ఇంటర్వ్యూస్కి వెళ్ళి నువ్వు నీ ప్రయత్నం తీసుకుని, జనరల్గా ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్ళందరూ కూడా స్టెమ్ రిలేటెడ్ కోర్సెస్ చేసిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి కంటిన్యూషన్ ఆర్ మాస్టర్ డిగ్రీస్ చేసుకోవచ్చు, తర్వాత మళ్ళీ మాస్టర్స్లో జాయిన్ అవ్వచ్చు. అక్కడ ఉండి మాస్టర్లో జాయిన్ అవుతే మళ్ళీ స్టూడెంట్ అవుతాడు, స్టూడెంట్లో కంటిన్యూ అవుతుంది. అధైర్యపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. అధైర్యపడిపోయి నేను ఇండియాకి వచ్చేయాలేమో అట్లా ప్యానిక్ అయిపోవాల్సినటువంటి అవసరం ఏం లేదు. వర్క్ పర్మిట్స్ ఉంటాయి స్టూడెంట్ వీసాలో ఉన్నప్పుడు, ఆ ప్రాబ్లం ఎప్పుడూ లేదు. ఈ అక్కడ ఉండి మాస్టర్స్ అనేకమైన మాస్టర్ డిగ్రీస్ చేసుకుంటా కంటిన్యూ చేసుకోవచ్చు. టైం ల్యాగ్ చేసుకుంటూ వాళ్ళు కొత్త జాబ్ కోసం ఎదుగుతున్న నేపథ్యంలో, లేదంటే కొంచెం కంటిన్యూ 6 months కోర్సెస్, డిప్లొమా కోర్సెస్ ఉంటాయి, డిప్లొమా కోర్సెస్ చేసుకోవచ్చు, డిప్లొమా కోర్సెస్ కంటిన్యూ చేసుకోవచ్చు. ఇట్ ఈజ్ నాట్ ఏ ప్యానిక్ థింగ్ యాజ్ సచ్. జనరల్గా నాకు అనిపించేది ఏంటంటే అక్కడి నుంచి ఇండియాకి వచ్చేయాలి ఉండేవాళ్ళు ఏంటంటే ఒక ప్యానిక్ సిచ్యుయేషన్లో ఇండియా వస్తూ ఉంటారు. ఒక భయంతో ఇండియా వచ్చేయటం, లేకపోతే ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తోటి ఇండియా వచ్చేయటం, ఇది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు అక్కడుండేటువంటి జాబ్ ఆపర్చునిటీస్ వైడన్గా ఉంటాయి ఎప్పుడు కూడా, నాట్ లైక్ ఇండియా. ఇక్కడ ఈ జాబ్ పోతే ఈ జాబ్ కంటిన్యూ అయితే ఇంకొక దాంట్లో కంటిన్యూ అవటం, సేమ్ సిరీసెస్ ఆఫ్ జాబ్ అనేది. మనకి ఇక్కడ ప్రాజెక్ట్స్ ఏదైనా వస్తే కనుక అబ్రాడ్ ప్రాజెక్ట్సే మనకు వస్తూ ఉంటాయి, ఎస్పెషల్లీ అమెరికన్ ప్రాజెక్ట్సే మనకి వస్తూ ఉంటాయి. మెయిన్ బేసిక్ ప్రాజెక్ట్ ఏదైతే సోర్సెస్ ఏదైతే ఉందో అక్కడే ఉంటుంది కాబట్టి, ఇక్కడ ఒక ర్యాక్లో ఒక ప్రాజెక్ట్ తెచ్చుకున్నారు, లేకపోతే ఒక మైండ్ స్పేస్లో ఒక ప్రాజెక్ట్ ఏదో వచ్చింది అనుకో, ఏదైనా ఒక కంపెనీలో ఒక ప్రాజెక్ట్ వచ్చింది అనుకుందాం, ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ సోర్స్ అదే యూఎస్ నుంచే రావాలి అంటే ఖచ్చితంగా రిక్వైర్మెంట్ అక్కడే ఉంది. ఎస్పెషల్లీ డాక్టర్స్కి అయితే అసలు ప్రాబ్లం ఎప్పుడు రాదు. మెయిన్గా వచ్చేది ఏంటంటే ఐటీ అన్నది ఏదైనా పడిపోతే కనుక, ఐటీ అన్నది దాంట్లో వీళ్ళకి ఒక్కసారి ప్రాజెక్ట్స్ ఏదైనా ల్యాక్ అయినా, లేకపోతే ఏదైనా ఫైనాన్షియల్ స్లంప్ ఏదైనా వచ్చినా సరే ఈ ఎక్కువ ఉద్యోగాలు తీసేయటం, ఈ పరిస్థితి ఏదైనా వస్తే తప్ప అంత లాస్ట్ టైం ఒకసారి వచ్చింది, రాలేదని చెప్పట్లేదు. అండ్ కరోనా టైంలో అది కొంచెం తీవ్రంగా జరిగింది. ఇది రిసెషన్ వచ్చింది, డైరెక్ట్ రిసెషన్ కంట్రీ కూడా చెప్పదు. ఇప్పుడు ఏ సుపీరియర్ కంపెనీ, ఎందుకంటే టాప్ 1 కంట్రీ ఇన్ ద వరల్డ్ ఎకానమికల్గా చెప్పుకుంటే టాప్ 1 బిజినెస్ చేస్తుందంటే యూఎస్ చేస్తాను. రిసెషన్ అన్న పేరు రానివ్వరు వాళ్ళు. రిసెషన్కి షేప్స్ మారుస్తూ ఉంటారు. అంటే క్వాలిఫైడ్ తీసుకుంటున్నాం, టెక్నికల్ తీసుకుంటున్నాం, హై టెక్నికల్ వాళ్ళు తీసుకుంటున్నాం కానీ రిసెషన్ అన్న మాట రానివ్వరు. అమెరికా కనుక ఒక్కసారి రిసెషన్ అన్న మాట ఖచ్చితంగా చెప్పేసిందంటే వరల్డ్ అంతటి ఎకానమీ మీద ఇంపాక్ట్ పడిపోతుంది. అందుకని ఏంటంటే అది చాలా జాగ్రత్తగా ఉంటుంది, రిసెషన్ అన్న మాట రానివ్వకుండా చేస్తుంది. అందుకని ఏంటంటే హోల్డింగ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఏదైనా ఇక్కడ ఇండియాలో లాగా నీకు ఇంకా రేపు నుంచి జాబ్ లేదు, యూ కెన్ లుక్ ఆఫ్టర్ అనదర్ జాబ్ అనే సిచ్యువేషనే తెలియదు. మనకి అక్కడ ఏంటంటే హై పేస్కి వెళ్తూ ఉంటారు. ఒక జాబ్ నుంచి ఇంకో జాబ్కి వెళ్ళేటప్పుడు హై పే అండ్ హై సెక్యూరిటీ ఆఫ్
లైఫ్ సెక్యూరిటీ ఉండే విధంగా అండ్ హై పొటెన్షియాలిటీ ఉండే ఎక్స్ప్లోజర్ ఉండేది ఇదంతా చూసుకుంటారు. మేబీ అది ఒక స్టేజ్కి వచ్చేసరికి స్టాగ్నేట్ అయిపోవచ్చు. ఇంకా నువ్వు ఇక్కడ హై అనేసరికి ఇంకా ఫర్దర్ హై ఉండదు, లేదా ఇక్కడ హై ఉందనుక ఈ సెక్యూరిటీ లాగా ఈ నార్మల్ సిచ్యువేషన్ ఇంకో అట్లాగే ఏదైనా ఉండొచ్చేమో. కానీ అక్కడ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ H1B వీసా కనుక అతను జాబ్లో డ్రాప్ అయితే కనుక ప్యానిక్ అవ్వాల్సిన అవసరం అయితే అసలు లేదు. హీ నీడ్ టు వెయిట్ ఫర్ సమ్ టైమ్ అండ్ థింక్ బ్రేవ్లీ అండ్ అదర్వైజ్ డూ సమ్ కోర్సెస్. ఎంఎస్ చేయండి, మళ్ళీ WMS చేయండి, మళ్ళీ ఇంకో కోర్స్ చేయండి, డిప్లొమా కోర్స్ చేయండి, దెన్ అగైన్ మీకు వర్క్ పర్మిట్స్ వస్తాయి ఈ రకంగా. అండ్ ఆల్సో ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేస్తున్నారు అనుకోండి, ఆటోమేటిక్గా ఇద్దరిలో ఇండియాలో అలా కాకుండా అక్కడ ఎవరక్కడ ఈ H4 షిఫ్ట్ అయిపోతూ ఉంటారు. H4 ఆటోమేటిక్గా షిఫ్ట్ డిపెండెంట్ వీసా వస్తుంది, మళ్ళీ డిపెండెంట్ జాబ్స్ ఇవన్నీ. అది ఏంటంటే మనకి జాబ్ పోయింది రోడ్ ఎక్కేశాడు అన్న పరిస్థితి అయితే యుఎస్లో అంత ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో అది ఈజీగా అయితే వచ్చే పరిస్థితి కాదు. ప్యానిక్ ఇన్ ద సిచ్యుయేషన్ ఏంటంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే పొలిటికల్ ప్యానిక్ ఉంటుంది. పొలిటికల్ ప్యానిక్ అంటే కొంచెం ఒక కమ్యూనిటీ మీద లాస్ట్ టైం తీసుకున్నటువంటి నిర్ణయం, ఒక వాళ్ళని వీళ్ళందరూ కూడా ఇంకా రావద్దు, బ్యాన్ వీసా, వీళ్ళందరూ ఇంకా ఇండియాకి రావద్దు, లేఅవుట్, వీళ్ళందరూ వెళ్ళిపోండి ఇక్కడ నుంచి అనేటువంటి పరిస్థితి ఏదైనా అవుతుంది కొన్ని కమ్యూనిటీస్తో. బట్ ఇండియన్స్ తోటి హీ గాట్ గుడ్ రిలేషన్షిప్. ఆ ప్రాబ్లం ఇది. అండ్ కంపారిటివ్లీ చైనాతో కంపేర్ చేసినప్పుడు ముఖ్యంగా ఇండియన్స్కి కొంచెం బెటర్ పొజిషన్సే అక్కడ ఉన్నాయి. బెటర్ అంటే ముఖ్యంగా ట్రంప్ యొక్క తన పార్టీలో మెంబర్స్ కానీ లేకపోతే తను తీసుకున్న టీంలో మెంబర్స్ కానీ చూసుకున్నట్లయితే ఇండియన్స్లో చాలా పెక్యులర్ మెంబర్స్ ఉన్నారు, అందులో కూడా పివోటల్ రోల్స్ ప్లే చేస్తున్నారని చెప్పొచ్చు. అలాంటి వాళ్ళు కంపల్సరీ ఇండియన్స్ సైడ్ ఆలోచిస్తారని చెప్పడానికి స్కోప్ ఉందంటారా? ఖచ్చితంగా ఉంది, దాంట్లో డౌటే లేదు. అండ్ రామస్వామి దొరస్వామి మినిస్ట్రీలో ఉన్నాడు. అండ్ సెకండ్ వైస్ ప్రెసిడెంట్ వైఫ్, షీఈస్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్, తెలుగు ఆరిజిన్ షీఈస్. అండ్ ఆల్సో మినిస్టర్స్, కపుల్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ దేర్ మినిస్టర్స్ అండ్ సెనేటర్స్ మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది. మెయిన్ ఏంటంటే తెలుగు వాళ్ళు బాగా ఎక్కువ మంది ఉన్నారు, సౌత్ ఇండియన్స్ ఎక్కువ మంది ఉన్నారు. డిసిషన్ మేకింగ్లో ఖచ్చితంగా దే విల్ టేక్ ఇన్ సైడ్ ఆఫ్ ఇండియా వెరీ మచ్. చెప్పాలంటే ట్రంప్ ఈజ్ క్వైట్ ఎగనెస్ట్ టు చైనా. బైడెన్ అట్లా కాదు, బైడెన్ బ్యాలెన్స్డ్గా ఉండేవాడు. ట్రంప్ అట్లా ట్రంప్ ఎగనెస్ట్ అని చెప్పేసి ఒక సిచ్యుయేషన్లో తీసుకుంటే నార్త్ కొరియా తోటి హీ గాన్ ఫర్ వన్ బైలాటరల్ రిలేషన్ టాక్స్లో కూడా వెళ్ళాడు. అంటే మెయిన్ యూరోపియన్ కంట్రీస్కి ఒక వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఎప్పుడు కూడా. లాస్ట్ టైం వార్నింగ్ నాటోతో రిలేషన్స్తో, నేను నాటో ఫైనాన్స్ నియంత్రణ చేయాలి, నాకు అసలు అంత అవసరం వచ్చింది యూరోపియన్ కంట్రీస్ అంటే వాటికి భయం. కానీ ఇండియాతోటి హీ గాట్ వెరీ గుడ్ రిలేషన్షిప్, నో డౌట్ ఆఫ్ ఇట్. ఇండియాతోటి ఎప్పుడు కూడా, ఎస్పెషల్లీ ఇప్పుడు ఉన్నటువంటి మన ప్రధానమంత్రితో అతనికి మంచి రిలేషన్షిప్స్ ఉన్నాయి. అంతకుముందు ఒక ఈవెన్ అక్కడ ఉన్నటువంటి పత్రికల్లో కూడా మన ప్రధానమంత్రి అక్కడికి వెళ్ళి ట్రంప్ ప్రచారం చేశాడా అని చెప్పేసి ఒక స్థాయి కూడా తీసుకొచ్చేసాడు, ఒక హైప్ కూడా తీసుకొచ్చాడు. అందుకని ద రిలేషన్షిప్ విల్ నాట్. ఇండియా ఈజ్ ఏ వెరీ పెక్యులర్ కంట్రీ విరాట్. ఇండియా ఆలోచిస్తూ ఉంటే ఇండియా లాంటి సిచ్యుయేషను ప్రపంచంలో ఏ కంట్రీలో ఉండదు. అంటే ఒక 1 మినిట్ నేను పొలిటికల్గా చెప్తున్నాను. రష్యాతోటి మనకు రిలేషన్షిప్ విపరీతంగా ఉంది. ట్రంప్ తోటి ఇతనికి మనకి ప్రైమ్ మినిస్టర్ తోటి రిలేషన్షిప్ ఈక్వల్గా ఉంది. జనరల్గా రష్యాతో ఉన్న రిలేషన్షిప్ ఉన్న కంట్రీస్ అన్నిటికీ యుఎస్ఏ బ్యాన్ ఉంటుంది. రష్యాతో నువ్వు ఉన్నావు అయితే నీతో రాదు. కానీ ఇండియాని మాత్రం ఆ మాట ఉంది ఎప్పుడు కూడా. ఎందుకంటే బ్యాలెన్స్, ఈవెన్ ఏ గవర్నమెంట్ అయినా కావచ్చు, ఇక్కడ ఉండేటువంటి ఏ గవర్నమెంట్ అయినా సరే బ్యాలెన్స్ అనేది నాన్ ఏలియన్ కంట్రీస్ కాబట్టి ఏ కంట్రీ తోటి మనకి ఒక నార్త్ వింగ్లో కానీ ఈస్ట్ వింగ్లో కానీ వెస్ట్ వింగ్లో మనం దేంట్లో లేవు అసలు. అందుకని ఏంటంటే ఇండియాతో ఎప్పుడూ రిలేషన్షిప్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ పీరియడ్లో, ఈ 15 ఇయర్స్లో చూసుకుంటే ట్రంప్ తోటి ఇంకా బైడెన్తో కన్నా మనకి ప్రధానమంత్రి మన నరేంద్ర మోడీ గారితో ట్రంప్ తోటి మంచి రిలేషన్షిప్ ఉంటుంది. అందుకని ట్రంప్ వాయిస్ అండ్ మోడీ రిక్వెస్ట్ ఆర్ మోడీ అపీల్ విచ్ ఈజ్ వాళ్ళకి ఇస్తున్న అపీల్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఆ రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్డ్ రిలేషన్షిప్పే, అంటే డౌట్ ఏం లేదు. భయపడాల్సినంత మనకేమి ప్యానిక్ అయిపోయి ఉండాల్సినంత సిచ్యువేషన్ అయితే ఏం లేదు అక్కడ. సో హోప్ఫుల్లీ మీరు చెప్పినట్లు చాలామందికి ఈ వార్త ధైర్యాన్ని ఇస్తుంది సార్. అండ్ తప్పకుండా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా దీనిపై మీరు తప్పకుండా డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి సార్ యొక్క హెల్ప్ అనేది తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.